ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామీణ భారతం నిజమైన మార్పును చూస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గ్రామాల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధికి గతంలో ఎవరూ చేయని విధంగా పనిచేస్తూ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారు. అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 13,000కు పైగా గ్రామ సభలు నిర్వహించగా 3,000కు పైగా అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని సమాచారం. రాష్ట్రమంతటా ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించి దాదాపు 3,000 పనులు చేపట్టారు. అధ్యక్ష, నేడు ఏ గ్రామంలో చూసినా డ్రైనేజ్, రోడ్లు, కరెంట్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు అవుతున్నాయంటే అది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవ చేత. అధ్యక్ష, ఇవి కేవలం ప్రకటనలు మాత్రమే కాకుండా కార్యాచరణలో అమలవుతున్న కార్యక్రమాలన్నీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. పల్లికొండ 1 ద్వారా గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేస్తున్నారు. అధ్యక్ష, అలాగే 1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు, మరో 3,000 కోట్లతో నూతన రహదారుల నిర్మాణం చేపట్టారు. అధ్యక్ష, గ్రామీణ మౌలిక సదుపాయాలు, త్రాగునీరు, రహదారులు, విద్యుత్ మరియు సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పల్లె పండుగ 2లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ గారు 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో 6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టారు. అధ్యక్ష, ఈ ప్రభావవంతమైన కార్యక్రమాలను కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించడం విశేషంగా మారింది. గ్రామాల అభివృద్ధి అంటే ప్రజల భవిష్యత్తు బలోపేతం చేయడమేనని, అదే నిజమైన పరిపాలనకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఎంతో గుంతలమయంతో గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టికి నోచుకొని ఈ పంచాయతీలన్నీ ఈ రోజు పండుగ చేసుకుంటున్నారు. అధ్యక్ష, అలాగే